వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వయస్సు మీద పడుతోంది. పెండ్లీడు వచ్చినప్పటికీ కూడాను, ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ కూడాను ఆ వివాహం మాత్రం కావటం లేదు. వివాహం ఆలస్యమైపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి విధి విధానాలు పాటిస్తే మంచిది అని చెప్పేసి అడుగుతున్నారు. సహజసిద్ధంగా మగవాడికి 25 ఏళ్ళు, స్త్రీకి 22 ఏళ్ళు వయసు రాగానే వివాహం చేసినట్లయితే ఆ యొక్క సంసార రథంలో మరలా వీళ్ళు ముసలివారయ్యే సమయానికి కలిగినటువంటి సంతానం చేతికి అందుతుంది అని చెప్పేసి పూర్వం భావించేవాళ్ళు. ఇప్పుడు నవీన నాగరిక ప్రపంచంలో విదేశీ మోజులో పడి నేను బాగా సంపాదించుకొచ్చిన తర్వాతనే వివాహం చేసుకుంటానని చెప్పేసి పురుషులు, స్త్రీలు కూడాను విదేశాలకు వెళ్ళి వయస్సు గుర్తుకు రాక అలాగే ఉండిపోయి, వయస్సు మీద పడ్డ తర్వాత అయ్యో నేను పెళ్లి చేసుకోలేదు కదా అని ఇండియాకు వస్తూ విమానం ఎక్కినప్పుడు గుర్తొచ్చి రాగానే వెంటనే వివాహం చేసుకొని వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తే వివాహ సంబంధాలు కుదరవు. వివాహం అనేటువంటిది జన్మాంతరాల అవినాభావ సంబంధానికి నాంది పలకాలి. లైఫ్ కావాలి కానీ నైఫ్ కాకూడదు. అలాగే పురుషుడు కూడాను భార్యకు యోగవంతమైన ప్రభావాన్ని ఇచ్చేవాడుగా ఉండాలి తప్ప చీటికి మాటికి మానసిక అశాంతిని ప్రసాదించేవాడుగా ఉండరాదు. వివాహం ఆలస్యమై వయపరిమాణం మీద పడుతున్నప్పుడు పెళ్లి సంబంధాలు కుదరక మానసిక చింతతో ఏం చేయాలి పాలుపోక చాలా బాధపడుతూ ఉన్నటువంటి వారు ఆచరించవలసినటువంటి గొప్ప విధి విధానం ఒకటి ఉంది. నెంబర్ 1, రజస్వల కాని బాలికకు వివాహం కానటువంటి వాళ్ళు శుక్రవారం నాడు గోరింటాకు రుబ్బిచ్చి ఆ రజస్వల కాని అమ్మాయిని పిలిచి బాలాంబికగా భావన చేస్తూ చేతికి గోరింటాకు పెట్టాలి. ఇలా వేరువేరుగా 5 శుక్రవారాలు గనక చేసినట్లయితే వివాహ ఆలస్యానికి నాంది వాక్యం పలికినటువంటి కుజతత్వం కావచ్చు, సర్పదోషం కావచ్చు, పితృదోషాలు కావచ్చు, ఈ దోషాల యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరమైనటువంటి గోరింటాకును రజస్వల కానిటువంటి ఆ బాలికకు పెట్టి నమస్కారం చేస్తే ఆ జగన్మాత యొక్క అనుగ్రహం వల్ల వివాహం కావటానికి ఆస్కారం ఉంటుంది. ఇలా చేసినా కూడా కాలేదండి అంటే రెండవ విధి విధానం కళ్యాణి తైలం అని చెప్పేసి 1,50,000 తపస్సు చేసిన తైలం దొరుకుతుంది. ఆ తైలంతో ప్రతి శుక్రవారం కూడాను 5 ఒత్తులు వేసి శివపార్వతుల యొక్క చిత్రపటం ముందు ఇంట్లోనే పూజ చేసి వెలిగించి 5 ఒత్తులు హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వం శంకరప్రియా తథా మాం కురు కళ్యాణ కాంతాం సుదుర్లభాం అనే మంత్రాన్ని 11 సార్లు చదివి కాచినటువంటి పాలలో పంచదార వేసి కొద్దిగా యాలకుల పొడి వేసి నైవేద్యంగా సమర్పించి వివాహ ప్రాప్తి ప్రీత్యర్థం అని చెప్పేసి దాన్ని గనక తీసుకుంటే 4వ వారం కల్లా మీకు పెళ్ళి అవ్వటానికి ఆస్కారాన్ని ఆ శివపార్వతులు అనుగ్రహిస్తారు అని రెండవ విధానం.
ఇక దీనికి కూడా పని కాలేదండి. ఎన్నో సంబంధాలు చూసాం, వెక్స్ అయిపోతున్నాం. మా అబ్బాయికి కాలేదు, మా అమ్మాయికి కాలేదు. వాళ్ళు చదువు 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 అంటూ ఒకళ్ళు ఎంఎస్ చేశారు, ఒకళ్ళు పిహెచ్డి చేశారు. చదువుకోవడానికేం బ్రహ్మాండంగా ఉంది, ఆస్తిపాస్తులకేం తక్కువ లేదు. మాకు 700 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ కూడా పిల్లని మాత్రం ఎవరు ఇవ్వట్లేదు మా అబ్బాయికి అని బాధపడేటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇలా కనిపిస్తున్నటువంటి వాళ్ళు దీనికి అసలు సిసలైన మార్గం ఆపరేషన్ కేసెస్ లాగా హోమం చెయ్యాలి. ఏమి హోమం? అఘోర గౌరీ పాశుపత హోమం అని చెప్పేసి ఉంటుంది. ఈ హోమాన్ని గనక నిర్వహించినట్లయితే తప్పనిసరిగా ఆయనకు రాసిపెట్టి ఉన్నటువంటి భార్య, ఆ అమ్మాయికి రాసిపెట్టి ఉన్నటువంటి భర్త ఎక్కడ ఉన్నా సరే కాకతాళీయంగా వివాహం కలగడానికి ఆస్కారం ఎక్కువగా ఇస్తుంది. ఇది మానవ జీవితంలో దాగిన పరమార్థ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు.